బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎన్టీఆర్ జిల్లా గరికపాడు దగ్గర 8 కోట్లు పట్టుకున్నారు. మెదక్ నుంచి గుంటూరు వస్తున్న లారీలో ఈ డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అయితే డబ్బు ఎవరిదనేది కోణంలో విచారణ చేస్తున్నామంటున్నారు అధికారులు. మొత్తం మీద 2 రోజుల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈ పెద్ద మొత్తంలో అమౌంట్ దొరకటంతో పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఎవరిది అనే కోణంలో, ఏ పార్టీకి చెందనే కోణంలో విచారణ చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర రాత్రి సుమారు 1 గంట నుంచి 1 గంట 10 నిమిషాల మధ్యలో నంద్యాల నుంచి మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడుతో వెళ్లేటటువంటి లారీని, అది ఇన్వాయిస్ ని బట్టి మాకు తెలిసింది. సో ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర, గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా AP03 TA4666 అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకుని, ఆల్రెడీ ఇంత లారీ తోటి వచ్చింది కాకుండా సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్ లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది. ఆ ప్లేస్ లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ ని బట్టి, ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగితే దాంట్లో 5 కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్, అంటే అట్టపెట్టెల్లో డబ్బును కనుగొనడం జరిగింది. దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు 8 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది. ఎన్టీఆర్ జిల్లా బార్డర్ చెక్